హలో ఆల్, ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఇవాళ నుంచి అనేది ప్రజాపాలన కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ ప్రజాపాలన ఏంటిది అండ్ ఈ 6 హామీలు ఏంటి, మాకు బెనిఫిట్స్ ఏంటి, ఇంతవరకు కూడా ఎవరికి అర్థం కాలేదన్నమాట. ఓవరాల్గా అంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అందుకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చాలామందికి అనేది నాలెడ్జ్ ఇవ్వాలి, ఎందుకంటే మనం నాలెడ్జ్ ఇచ్చే ఛానల్ కాబట్టి. సో మీ యొక్క ఎక్కువ టైం అనేది తీసుకొని షార్ట్కట్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ప్రజాపాలన అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది మొదలుపెట్టింది, ఓకేనా. ఇందులో అనేది మనకు 6 స్కీమ్స్ బెనిఫిట్ అనేది లభిస్తాయి అన్నమాట. సో దాని గురించి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా, మీ సేవలో చేస్తారా, సిఎస్సి సెంటర్స్లో చేస్తారా అంటే అవి ఎక్కడ చెయ్యరు. సో మీరు అనేది ఆఫ్లైన్ చేసుకోవాలి, ఓకేనా. మన ఇక్కడ గ్రేటర్లో ఉన్న వాళ్ళైతే జిహెచ్ఎంసీలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గ్రామంలో ఉంటే వార్డులో ఉంటారు కదా గ్రామ పంచాయతీలు, సో ఆ వార్డులో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామందికి అనేది ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చా అండ్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేది ఓవరాల్గా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఫస్ట్ అనేది కొత్త రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు, సో మీరు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ అనేది దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అందులో మీరు యాడ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇన్ కేస్ మీరు రేషన్ కార్డు ఎవరికైనా యాడ్ చేయాలనుకుంటున్నారా, సో వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ 2500 ఇదైతే మనకు ఇస్తున్నారు కదా ఇప్పుడు మన ఆడపడుచులందరికీ 2500 అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా సో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవే చాలన్నమాట. వేరేది ఇన్కమ్ క్యాస్ట్ అనేది అక్కర్లేదు. నెక్స్ట్ 5 లక్షల గృహ రుణం అంటే మనకు ఇందిరమ్మ ఇల్లు అలాంటివి ఉంది కదా, వాటికి మాత్రం ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు, ఆస్తి పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఉంటే చాలు. నెక్స్ట్ 4000 వృద్ధాప్య పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది కదా 4000, సో అది అప్లై అనుకున్న వాళ్ళు, సో మీరు అనేది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ గుర్తింపు కార్డు అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ 500కి కావాలనుకున్న వాళ్ళు, సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ బుక్ లేదా బాండ్ పేపర్ ఇవి మాత్రం దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం అనేది అందరికీ తెలియాలని నేను చెప్తున్నాను. సో మీరు ఇన్ కేస్ అర్థం కాకుంటే నా కింద కామెంట్ చేయండి, లేకుంటే మీరు అనేది మళ్ళీ రివైజ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే అది నేను మీకు స్క్రీన్ పైన తీసుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో మనం వచ్చేసాం స్క్రీన్ పైనకి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన అనేది ఈ రోజు నుంచి అనేది మొదలైంది, 6వ తారీఖు వరకు ఉంది. సో ఈ ప్రజాపాలనలో మీరు ఇక్కడ మెయిన్గా గమనించండి, ఫామ్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇల్లు, చేయూత పథకం ఇవి అనేది ఉండడం జరుగుతుంది. అంటే 6 పథకాలకి ఒకే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది, అది కూడా ఆఫ్లైన్. సో ఇక్కడ చూడండి మీరు ఏం వివరాలు, కుటుంబ సభ్యుల వివరాల్లో సో దరఖాస్తుదారి ఇంటి యజమాని పేరు, ఓకేనా. ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లికెంట్ పేరు అనేది ఇక్కడ రాయాలి. స్త్రీయా పురుష ఇతరుల, ఓకేనా, ఆ బాక్స్లో టిక్ పెట్టాలి. క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు అది టిక్ పెట్టాలి. పుట్టిన తేదీ టిక్ పెట్టాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ రాయాలి, రేషన్ కార్డ్ నంబర్ రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి, ఓకేనా. మీకు ఆదాయం ఎంతనో రాయాలి, కుటుంబ సభ్యుల వివరాలు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరి పేరు ఇక్కడ రాయాలి. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, చిరునామాలో మీ ఇంటి అడ్రస్ రాయాలి. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అని అడుగుతున్నాడు. మహాలక్ష్మి కావాలనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు మహాలక్ష్మి అందరు కావాలి కాబట్టి ఆ బాక్స్లో జస్ట్ టిక్ పెట్టి నెక్స్ట్ 500, దాంతోపాటు 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ టిక్ పెట్టాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే కన్జ్యూమర్ నెంబర్ అక్కడ రాయాలి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు హెచ్పి ఇండియనా, ఓకేనా, ఇలా ఉంటాయి కదా ఏజెన్సీలు, వాళ్ళ పేరు అక్కడ రాయాల్సి ఉంటుంది. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ అనేది యూజ్ చేస్తున్నారో అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైతు భరోసా పథకం, రైతు భరోసా ఇది రైతులకు అనమాట. అంటే 15,000 రూపీస్ అనేది రైతులకి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎకరానికి. సో అక్కడ మీరు రైతు అయితే రైతు బాక్స్ మీద టిక్ పెట్టి పట్టదారి పుస్తకం, మీ యొక్క పుస్తకం నంబర్ అనేది అక్కడ రాయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు అక్కడ రాయాలి. సర్వే నంబర్ రాయాలి. వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు 12,000 వాళ్ళకి, ఓకేనా. ఉపాధి హామీ కార్డ్ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది, అది టిక్ పెట్టి అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే బెడ్రూమ్ కావాలి, సో వాళ్ళు అనేది ఈ బాక్స్లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అక్కడ బాక్స్లో టిక్ పెట్టాలి. అమరవీరులకు మరియు ఉద్యమకారులకు 250
చొప్పున గజాల ఇంటి స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది. అమరవీరులు అయితే కుటుంబం అయితే అమరవీరుల కుటుంబం అంటే టిక్ పెట్టాలి. వీరులి పేరు, ఓకేనా, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్ రాయాల్సి ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ నంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు అవునా కాదా అని అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, వాళ్ళు అనేది తెలంగాణలో పాల్గొన్న సో వాళ్ళు అక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. లేని వాళ్ళు మాత్రం జస్ట్ టిక్ పెడితే అయిపోతుంది. గృహజ్యోతి పథకం ఇది 200 యూనిట్స్. ఇది చాలామంది అనేది మర్చిపోతున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అనేది ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అడుగుతున్నాడు. అంటే మీరు ఎంత అనేది మీకు ఎన్ని యూనిట్లు అనేది కాలుతుంది. కొంతమందికి 70 యూనిట్లు కూడా కాలుతుంది, ఓకేనా. సో అలా 0 నుండి 100 యూనిట్లు, నెక్స్ట్ 100 నుండి 200 యూనిట్లు, కొంతమందికి 150, 120 ఇలా కాలుతుంది. వాళ్ళు అక్కడ టిక్ పెట్టాలి. కొంతమందికి 200 యూనిట్లు కూడా కాలుతుంది. లాస్ట్ 200 పైన టిక్ పెట్టాల్సి ఉంటుంది, దానికంటే ఎక్కువ లేదు. సో గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్, ఓకేనా, మీ యొక్క మీటర్ కనెక్షన్ నెంబర్ అక్కడ రాయాలి. చేయూత పథకం ఇది పింఛన్కి సంబంధించింది. 4000 రూపీస్ అనేది మనకు వృద్ధులకు, ఓకేనా, వాళ్ళకు. దివ్యాంగులకు మాత్రం 6000 పింఛన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దానికోసం అనేది ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది. దివ్యాంగులు అయితే దివ్యాంగుల మీద టిక్ పెట్టి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది రాయాలి. అండ్ మీకు వృద్ధాప్య పింఛన్ అంటే ఓల్డేజ్ పింఛన్ కావాలా, గీత కార్మికుల, డయాలిసిస్ బాధితుల, బీడీ కార్మికుల, జీవన జ్యోతిన, ఒంటరి మహిళన, వితంతున, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, ఓకేనా, ఫైలేరియా బాధితుల, బీడీ టేకేదారు జీవన వృత్తి, వాళ్ళు ఎవరిదైతే ఏ పింఛన్ కావాలో అక్కడ టిక్ పెట్టండి. టిక్ పెట్టిన తర్వాత ఈ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మాత్రం కంపల్సరీ అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సంతకం పెట్టాలి. అండ్ వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేస్తే ఇక్కడ వాళ్ళు అనేది ఫిలప్ చేసి దాని మీద మీకు చెక్ చేసి డాక్యుమెంట్ వెరిఫై చేసి జస్ట్ అక్కడ సైన్ పెట్టి స్టాంప్ పెట్టి మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రసీదు అనేది, ఓకేనా. ఓవరాల్గా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఎవరికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అంతా అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆఫ్లైన్, ఆన్లైన్లో అనేది ఎలాంటి ఎక్కించాల్సిన అవసరం లేదు, ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ అక్కర్లేదు, ఇన్కమ్ అక్కర్లేదు, ఓన్లీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండాలి. రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎలా సార్ మళ్ళీ మాకు టైం అవుతుందా అంటే టైం కూడా ఉంటుంది, తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారు, ఓకేనా. సో ఎవరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది వాటి వీడియోలో కింద కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.